ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తా ఉన్నారు, ఇంతటితో అయిపోదు, కూటమిని మరో 20 ఏళ్ల పాటు కొనసాగించాల్సి ఉంది అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా నరాల ఎక్కించుకొని రాబోయే కార్యాచరణ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. దొంగలున్నారు, దుర్మార్గులున్నారు, మన మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, మన మధ్య గొడవలు పెట్టి ఏదో రకంగా 3 పార్టీల నాయకుల మధ్య 3 పార్టీల కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాన్ని చేసుకొని మధ్యలో దూరి వైసీపీలో గెలుద్దామనేటువంటి కుట్రలు పన్నే వాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా విన్నవించుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో అదే జరుగుతా ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడతారు, ఇంకొక బీజేపీని రెచ్చగొడతారు, ఇంకొక వైపు తెలుగుదేశాన్ని రెచ్చగొడతారు. ఏదో విధంగా ఈ 3 పార్టీలు చీలిపోతే మళ్ళీ మేము గెలవచ్చు కదా అని గోతికాడ గుంటనక్కల్లాగా కాచుకొని ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఒక్కసారి మనము గట్టిగా కన్నెర్ర చేసి చూడాల్సి ఉంది అని ప్రతి కార్యకర్తకు తెలియజేస్తాం. ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, కూటమి ఒక కూటమి కుటుంబంలో ఎన్నో అలకలుంటాయి, ఎన్నో గొడవలుంటాయి, ఎన్నో మాటలుంటాయి, ఎన్నో ఇబ్బందులుంటాయి, కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, సంతృప్తి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఇంట్లో అంశాలు. సమయం వచ్చిన ప్రతి ఒక్కసారి కూడా ఈరోజు మనం ఎలా పండగ చేసుకుంటున్నామో ప్రతి సందర్భంలో కూడా అందరూ చెయ్యి కలిపి రాబోయే 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, నా కోసం కాదు, నీ కోసం కాదు, ఇంకొకరి కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ ఆదోనిని కాపాడుకోవాలి, కర్నూలు జిల్లాను కాపాడుకోవాలన్న లక్ష్యంతో మనమంతా పని చేయాలని, రాబోయే 20 సంవత్సరాల్లో అందమైనటువంటి నగరాన్ని, ఆదోనిని బ్రహ్మాండంగా చూసుకోవాలని, మనందరి కలను నెరవేర్చుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ